सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ साईश्वराय धीमहि ॐ गणानां सुगन्धोऽधिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वादेवी वाजिनीवती दीनामविद्यवतो అందరూ చూడండి. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి మనం చాలా మట్టుకు ఇక్కడ ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. ప్రతి నెల ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటాం. చిన్న చూపు అనేది ఉండేది, మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాము. కానీ ఈ సంవత్సరం మాకు ఎంత వెలుగు వచ్చిందంటే జీవితాల్లో ఫస్ట్ వికలాంగులు ఒక నిరూపించిండు. వికలాంగులే మేడం కొంచెం ఇట్లా అండి. ఇక్కడ అండి. ముందుగా అందరికీ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరి వేదిక మీద ముఖ్య అతిథులుగా నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు ఈరోజు వికలాంగుల దినోత్సవంతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడి నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంలో కూడా పలు కార్యక్రమాలు విజయోత్సవాల పేరిట జరుపుకునేటువంటి దాన్ని ప్రభుత్వం కూడా అమలు చేయమని కోరినటువంటి సందర్భంలో గత వారం రోజుల నుంచే వరంగల్లో మహిళలకు సంబంధించినటువంటి పండుగ వాతావరణంలో సభ, అదేవిధంగా మహబూబ్ నగర్లో రైతులకు సంబంధించినటువంటి ఒక సభను కూడా నిర్వహించుకొని రేపు యువతకు సంబంధించిన ఒక సభను కూడా సుమారు 9,000 ఉద్యోగాలు కల్పన చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ విజయోత్సవాలను పెద్దపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షత జరుపుకునే కార్యక్రమం 20వ తేదీన మీరందరూ గమనించిన బహుశా 13 రోజుల క్రితం రాజధాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరాడ రాజన్న ఆలయ సన్నిధిలో 10 మూపులు చేసినప్పుడు సిరిసిల్లకు సంబంధించి కూడా జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతంలో 3 మండలాల నియోజకవర్గంలో కలిసినటువంటి కలుపుకొని 1000 కోట్లతో అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయే కార్యక్రమం కూడా మనం భూపూజ కార్యక్రమం చేసుకొని ఈ జిల్లాను అభివృద్ధిలో తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్న సందర్భం సరిగ్గా సంవత్సర కాలం క్రితం ప్రజల మార్పు కోరి ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో ఆ తదుపరి ఏర్పడినటువంటి మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండు సమాంతరంగా ఈ రాష్ట్రంలో పరిగెత్తించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంగా గుర్తు చేస్తూ
ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. మన ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహాలక్ష్మి అంటే మహిళా తల్లులందరూ కూడా గౌరవించుకోవాలని చెప్పని ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసి ఇప్పటికీ 110 కోట్ల ప్రయాణాలు జీరో టికెట్ మీద 300 పైచిలకు కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం గారు వెచ్చింపజేసి ఆడతల్లుల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం. దాంతోపాటు ఆడతల్లులు ఉదయం లేస్తేనే సిలిండర్తో వంట చేసే సందర్భంలో 500కే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గృహజ్యోతి పేరిట 200 యూనిట్లు కాల్చుకున్నప్పుడు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ మనం పెంపొందించుకోవాలి. నేను ఈ మధ్యలో చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఎవరికి ఏ పేదవారికి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా పేదవారికి జబ్బు వస్తే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసుకునే క్రమంలో కుటుంబం అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీతో పాటు ఒకవేళ ముందస్తుగా తెలిస్తే ఎల్ఓసీలు కూడా అందజేసి తర్వాత సీక్రెట్ ఫండ్ ద్వారా పేద కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తున్న సందర్భం. దాంతోపాటు ఓ చరిత్ర రైతులకు సంబంధించి మనం రుణమాఫీ కూడా 22,000 కోట్లది 2 లక్షల రూపాయలు చేసుకున్న సందర్భం. ఈ విధంగా సంబరాలు జరుపుకునేటువంటి క్రమంలో ముందుకు పోతున్నప్పుడే ఈ వికలాంగుల దినోత్సవం రావడం, దీనికి సిరిసిల్ల పట్టణంలో ఇప్పటికే అధికారికంగా కూడా ఈరోజు చేసే కార్యక్రమంతో కూడా అదనంగా శ్రీ సత్యసాయి సేవా మందిరానికి సంబంధించిన వాళ్ళు వికలాంగులకు సంబంధించి మరొక సన్మాన కార్యక్రమాన్ని గావింపు తీసుకుంటున్న ఆలోచన రావడం, సేవా మార్గంలో ఆర్థిక కాకుండా మరి వారికి అండగా నిలబడడం కోసం చేసేటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ జిల్లాలో వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇంచుమించు 9,800 మందికి 3,000 రూపాయల చొప్పున మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఉపకరణాలు కూడా ఏవైతే స్కూటీలు అవసరం ఉన్నటువంటి వారికి డిగ్రీ చదివినటువంటి 50 వారికి కూడా స్కూటీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బ్యాటరీ వీల్ చైర్స్ అయితే ఉన్నాయో ఎవరికి అత్యవసరం ఉందా ఎవరు అడిగినా కాదనకుండా ఇప్పటికే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి అందులో అవసరమైనటువంటి వారికి ఉపకరణాలు కాళ్ళు లేకపోతే కాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, చేతి కూడా అవసరం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు వీల్ చైర్స్ కూడా మనం అనేక మందికి ఈ మధ్యలో వేములవాడలో, చందుర్తిలో, బోయిన్పల్లిలో, ఇల్లందకుంటలో, అదేవిధంగా సిరిసిల్ల టౌన్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు వికలాంగులకు బదిలీలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పడేసి వారిని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ల్యాప్టాప్లే కానీ స్మార్ట్ ఫోన్స్ కూడా అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మ్యారేజ్ ఇన్సెంటివ్ కింద కూడా 1,02,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి 102 జంటలు కూడా అందివ్వడం జరిగింది. లోన్స్ ఇంతకుముందే ఇంచుమించు స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతంలో నేను అధికారం రాగానే సుమారు 94 మందికి ఏదో మన కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఆనాడు ఈ ప్రాంతంలోని వికలాంగుల సంక్షేమ శాఖ సంబంధించిన డైరెక్టర్గా మన శైలజ గారు మా వివరాలు ఆడబిడ్డగా ఉన్నటువంటిది. తను ప్రైవేట్ ఫంక్షన్ కలిసినప్పుడు తప్పనిసరి ఈ ప్రాంతానికి మన ప్రాంతంలో ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించి ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధమన్నప్పుడు ఇంచుమించు ప్రత్యేక ప్యాకేజ్ కింద కూడా 40-45 మందికి ప్రత్యేక విడివిడిగా లోన్లు కావాలని చెప్పి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించు ఇప్పుడు 12,50,000 రూపాయలకు 18 మంది వరకు రావడం జరిగింది. మిగతా కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఈరోజే మరి నా దగ్గర వికలాంగుల సంక్షేమ శాఖ బాధ్యులు రావడం జరిగింది. మాకు వికలాంగుల సంక్షేమం సంబంధించినటువంటి అధ్యక్షులు వీరయ్య గారు రావడం జరిగింది. వారి ద్వారా మీరు ఫోన్ చేస్తే ఇంకేమన్నా మనకు ఉపయోగం అంటే నాకు మంచి మిత్రుడు వీరయ్య గారు, నేను మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుపల్లి మండలం ఇన్ఛార్జ్ చేసినప్పుడు నాతో కలిసి పనిచేసినటువంటి వీరయ్య గారికి 2 రోజుల ముందుగా ఈరోజే మీరు మధ్యలోకి వచ్చే ముందు వారికి ఫోన్ చేయడం జరిగింది. బహుశా వారికి ఫోన్ వచ్చి ఉంటుంది. ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఏ ఫైల్ పెండింగ్ ఉన్న నాకు పంపండి, దాన్ని పెట్టే నిధులు మంజూరు చేస్తారని చెప్పి వికలాంగుల సంక్షేమ శాఖ మన చైర్మన్ వీరయ్య గారికి ఇప్పుడు ప్రత్యేకమైన నిధులు తీసుకురావడానికి ఎలాంటి అభ్యర్థులు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి తల్లి ఏమో వేమరాడ పెట్టారు. వీరయ్య చైర్మన్ నా దగ్గర కూతురు కాబట్టి ఇబ్బంది లేదు. వికలాంగులకు సంబంధించి నేను ఏడి గారికి లక్ష్మీరావు గారికి చెప్తా ఉన్నా, మీరు ఎవరికి ఏ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక ప్రత్యేక ప్యాకేజ్ రూపకల్పన చేయండి. మరి సీతక్క గారు కూడా మరి చక్కటి ఆలోచనతోటి
వీరందరూ కూడా మనం ఆదుకోవాలని చెప్పే లక్ష్యంతో శీతాకాలంలో వారి సంబంధించిన సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వారి మంత్రులు కాబట్టి తప్పనిసరిగా వారి చొరవ తీసుకొని వారి ద్వారా కూడా నిధులు తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామనే సందర్భంగా నేను తెలియజేస్తూ స్కాలర్షిప్కు సంబంధించిన అంశమే కానీ ఇంక ఇతరత్ర ఏ ఉన్నప్పుడు కూడా మన వికలాంగులకు సంబంధించినటువంటి దానిలో తప్పనిసరిగా చక్కటి సంక్షేమాన్ని వికలాంగులకు సంబంధించి మనం అందించే బాధ్యత ఈరోజు మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని మాట సందర్భం చెబుతూ ఈరోజు బహుశా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బదిలీలకు లేదా వికలాంగులకు ఈ ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక పెట్రోల్ పంపు లేదనుకుంటా ఉందా దేశం? బహుశా ఈ దేశంలోనే ట్రాన్స్జెండర్ల కోసం వికలాంగుల కోసం బదిలీల కోసం ఒక పెట్రోల్ పంపు ఏర్పడిన సందర్భం లేదు. మన దగ్గర మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చింది పెట్రోల్ పంపు ఇంచుమించు 24 మందికి అందులో పని చేయడానికి పని కల్పింపజేయడానికి వచ్చిన లాభం వాళ్ళకి ఇవ్వడానికి కోసం 24 మందిని ఎంపిక చేసినాం, 24 మందికి ట్రైనింగ్ ఇచ్చినాం. ఈ వారం 10 రోజుల లోపల ఇక్కడ పెట్రోల్ పంపును కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం మాట ఈ సందర్భంగా చెప్తూ అంటే వికలాంగుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో కాదు దేశంలో మనం చూసే ఇతర ప్రాంతాల్లో కూడా పెట్రోల్ పంపులు పెట్టుకొని వారికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట ఈ సందర్భం చెప్తూ అంటే ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నదని మీకు అందరికీ మొదటి శాసనసభ సమావేశంలో చెప్పినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని చెప్పి నగదు రూపంలో లేకున్నప్పుడు కూడా వచ్చే ఆదాయాన్ని సరిచూసుకొని ఆడంబరాలకు పోకుండా అన్ని వర్గాలను అభివృద్ధి పద్ధతులు తీసుకొని వచ్చే లక్ష్యాలు భాగంగా ఇంతకుముందు మొదలు చెప్పినట్టుగా సంక్షేమం ఓవైపు అభివృద్ధి మరోవైపు పరిగెత్తించే కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుందన్నమాట. సందర్భంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ మరి సత్యసాయి సేవా సమితి నాకు పుట్టపర్తి సాయిబాబు చూడగానే నాకు 25 సంవత్సరాల క్రితం పుట్టపర్తి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకున్నటువంటిది గుర్తొచ్చింది. వారి సన్నిధిలో వారు నడుస్తూ వచ్చినప్పుడు వారి ఆశీస్సులు అందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడేవారు. అలాంటి సాయిబాబు గారి నిర్వహిస్తూ రూపాన్ని కూడా ఈరోజు ఇక్కడ చూడడం ఈరోజు వికలాంగుల సంక్షేమ దివస సందర్భంగా ఆనందదాయకం ఉంది, శుభదాయకం ఉంది. ఆనాటి జ్ఞాపకాలతో కూడా వారి ఆశీస్సులు ఆనాటి తీసుకున్నది గుర్తుంచుకొని ఈరోజు కూడా ఆశీస్సులు కావాలని అదేవిధంగా సాయినాథుడు సిద్ధి సాయినాథుడు ఆశీస్సులు కూడా కావాలని వేడుకోరు ప్రజలందరూ కూడా బాగుండాలని లోక కళ్యాణం జరగాలని చెప్పని ఈ సందర్భంగా కూడా వారిని ప్రార్థిస్తూ వారి ఆశీస్సులు అందరికీ ప్రాంతంలో ఉండాలని చెప్పనేటువంటి కార్యక్రమం కూడా కోరుతూ చక్కటి మరి దినోత్సవం అంటే వికలాంగులకు సంబంధించిన చక్కటి రోజునాడు మరి పుట్టపర్తి సాయినాథుని శ్రీ సాయినాథుని కూడా దర్శించుకునే అవకాశం ఇక్కడ సిరిసిల్ల పట్టణ పెద్దలు కల్పించినందుకు వారికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుని పోవడానికి కోసం తప్పనిసరిగా ఈ ప్రాంత బిడ్డగా నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఒకరికొకటి అమలు చేసుకుంటూ ముందుకు సాగుదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి మూగా చెవిటి ఇతరత్ర ఏదైతే సంబంధించిన వాళ్ళందరూ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రోస్టర్ ప్రకారం వీళ్ళకి 3% ఏదైతే రిజర్వేషన్ రావాలో ప్రైవేట్ సెక్టార్లో కూడా అవుట్ సోర్సింగ్లో కూడా ఈరోజు ఇక్కడ ఇంతకుముందు ఒకటే అవుట్ సోర్సింగ్ ఉంది 2000 మంది అయినా 3000 మంది అయినా ఏదో పేరు 6 అక్షరాల పేరు కానీ మనం వచ్చిన తర్వాత అందరికీ అవకాశం ఇవ్వాలంటే 26 ఏజెన్సీలు పనిచేస్తుంది. ఈ జిల్లాలో ఇప్పుడు ప్రతి ఒకటే ఏజెన్సీ మన పరిపాలన రాకంటే ముందుకు ఇప్పటికి తేడా అనేక రంగాల్లో స్పష్టంగా తేడా చూపిస్తున్నాం. గుత్తాధిపత్యం ఒకటి చేతున్న అవుట్ సోర్సింగ్ ఆనాడు ఉంటే ఈనాడు దాన్ని అందరికీ అందివ్వాలంటే ఓపెన్ టెండర్ పెడితే 26 ఏజెన్సీలు వచ్చి ఆయా ప్రాంతాలు అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళ కూడా మీకు ఖచ్చితంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. 3% రిజర్వేషన్ వికలాంగులకు ఇచ్చి తీరాల్సింది చెప్పని కలెక్టర్ గారి ద్వారా ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంచుమించు అందులో కూడా 45 మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఎస్సీ స్టడీ సర్కిల్ చూడండి ఒక వికలాంగుని ఆదర్శంగా మేమే ఎంపిక చేయడం జరిగింది. చాలా హైట్ తక్కువ అంటే మనం అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలని చెప్పని నేను చేస్తున్నటువంటి తాపత్రయం. అందుకని అనేక సందర్భాలు అంటుంటా మధ్య తరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పినటువంటి మాట చాలా సందర్భాలు చెప్పిన అది ఇప్పుడు జరుగుతూ ఉంది అనే మాట సందర్భం చెప్తూ రాబో రోజులు కూడా ఈ జిల్లాకు సంబంధించి సంపూర్ణ మార్పులు చేసే క్రమంలో తప్పనిసరిగా ప్రజలు ఇచ్చే సూచన ప్రజలు ఇచ్చే సలహాలు సిరిసిల్ల పట్టణ ప్రజలు ప్రముఖులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా నేను పాటిస్తూ ముందుకు సాగుతాను వాటి సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేటువంటి మాట ఈ ప్రభుత్వంలో లేదు, ఈ ప్రాంతంలో నాయకత్వంలో లేదు.
ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూడా లేదన్న మాట కూడా చెప్తూ కొంతమంది ఒకరిద్దరు రాజకీయం చేయాలని చెప్పి అక్కడక్కడ చేస్తున్న వారికి కూడా ఈ వేదిక ద్వారా మేము స్వచ్ఛమైన పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు చెందవలసినటువంటి ఆస్తులు ప్రజలకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజా సంపద తిరిగి ప్రజలకు చెందేటువంటి కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే కారణాలు ఎక్కడ కూడా చూపెట్టడం లేదన్న మాటను దయచేసి గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఆహ్వానం కలిగిన మరి ఎవరినైనా దివ్యాంగులని బాధపడకుండా ఇట్లాంటి మహనీయులు మిమ్మల్ని గుర్తించి మరి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి కంపల్సరీ అందరూ మానసిక ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చూస్తామా